భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పార్లమెంట్లో సాక్షాత్తు అవమానపరిస్తే ఆయన యూటర్న్ తీసుకోవాలి, క్షమాపణ చెప్పాలి అని చెప్పి దాదాపు ఇండియా కూటమి మొత్తం కూడా ఈరోజు డిమాండ్ చేస్తే కనీసం ఆయనకి ఎలాంటి ఆలోచన విధానాలు కూడా లేవు. భయంకరమైనటువంటి దుర్మార్గమైనటువంటి స్థితిలో వ్యవహరిస్తున్నారు. ఈ రాష్ట్రానికి వస్తే ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో పుణ్యక్షేత్రాన్ని చూడడానికి, దర్శించుకోవడానికి వెళ్ళినటువంటి ఈ యొక్క భక్తులందరూ కూడా తొక్కిసలాటలో నలిగిపోయి 6 మంది చనిపోవడం జరిగింది. 40 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇది ఎంత బాధాకరమైన విషయం. మీరు పరిపాలన చేస్తున్నారా, లేకపోతే మీరేమన్నా గాలికి వదిలేసి మీరు స్వార్థ ప్రయోజనాలు చూసుకుంటున్నారని మీ ప్రజలందరూ కూడా చేదరించుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. రాబోయేటటువంటి 2029 ఎలక్షన్లో ప్రజలు మీకు నామరూపాలు లేకుండా చేసి మిమ్మల్ని బొందదోయి దాంట్లో పాతి పెడతారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నేను మీకు హెచ్చరిస్తున్నాను.